హాయ్ చిన్నారులు, రండి చక్కగా కూర్చోండి. మీకు ఈరోజు ఒక మంచి కథ చెప్తాను. అయితే అనగనగా ఒక ఊళ్ళో ఒక కుక్క ఉంటుంది. ఆ కుక్క ఊళ్ళో అలా అలా తిరుగుతూ అవతలకి వెళ్తుంటే దానికి ఒక నక్క ఎదురవుతుంది. ఆ నక్క కుక్కను చూసి నక్కను చూసి ఏమడుతుందంటే, నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చావు అని చెప్పి అడుగుతుంది కుక్క నక్కను. అయితే నేను అడవిలో అలా తిరుగుతూ తోవ తప్పి ఇటు ఊర్లోకి వచ్చేసాను అని చెప్తుంది నక్క. చెప్పేసరికి సరే అనుకుంటే, అప్పుడు ఆ నక్క, నీ మెడలో ఒక గొలుసు ఉంది, దానికి ఒక లాకెట్ ఉంది, అదేమిటి అని అడుగుతుంది నక్క. అప్పుడు ఆ కుక్క ఏం చెప్తుందంటే, నన్ను ఒక యజమాని నన్ను పెంచుకుంటున్నాడు, ఆయన నాకు ప్రేమగా నాకు ఈ గొలుసు ఈ లాకెట్ నా మెడలో వేశాడు అని చెప్తుంది. అట్లా నా అన్న తర్వాత ఆ కుక్క ఏం చెప్తుందంటే, నాకు మా యజమాని ఇంట్లో నాకు చాలా బాగుంటుంది, నాకు పడుకోవడానికి మెత్తటి పరుపు వేస్తారు, తినడానికి ఒక అన్నానికి ప్లేటు, ఆ తర్వాత నీళ్ళు తాగడానికి ఒక గిన్నె ఉంటుంది, ఆ తర్వాత నాకు వేడి నీళ్ళతోటి స్నానం చేయిస్తారు, మంచి ఒక టవల్ పెట్టి తూడుస్తారు, తర్వాత నన్ను చాలా బాగా చూసుకుంటారు అని చెప్తుంది కుక్క. చెప్పేసరికి ఆ నక్క, అబ్బో దీనికి ఇంత అవతల బజారు తిరిగే కుక్కకు ఇంత వైభవమా దీనికి అనుకుంటుంది మనసులో నక్క. అనుకున్న తర్వాత కుక్క మళ్ళీ ఏం చెప్తుందంటే, మా యజమాని దగ్గర మేము ఒక్కరమే కాదు, ఇంకా మా యజమాని కొన్ని పిల్లలను కూడా పెంచుకుంటున్నాడు అని చెప్తాడు. చెప్పేసరికి నక్కకు ఒక ఆలోచన వస్తుంది మనసులో. పిల్లలను పెంచుకుంటున్నాడు అంటే హాయిగా కుక్కతోటి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ పిల్లని తినేయొచ్చులే అనే ఆలోచన వచ్చి, అయితే మీ యజమాని ఇంటికి నన్ను కూడా తీసుకెళ్తావా అని అడుగుతుంది నక్క. అయితే సరే, కానీ అక్కడ ఎలాంటి అల్లరి చేయొద్దు, నువ్వు యజమాని చూస్తే మాత్రం చంపేస్తారు అని చెప్తుంది కుక్క. అయితే నేను అలాంటి అల్లరి ఏం చేయను, నేను జాగ్రత్తగానే ఉంటాను అని చెప్తుంది నక్క. చెప్పిన తర్వాత ఆ నక్కను వెంట పెట్టుకొని కుక్క యజమాని ఇంటికి తీసుకెళ్ళి ఎవరి కంట్లో పడకుండా ఒక పెరట్లో ఒక చెట్టు చాటున దాన్ని దాచిపెట్టేస్తుంది. ఇక ఎప్పటి నుంచి ఆ కుక్క ఏం చేస్తుందంటే, దానికి వాళ్ళు యజమాని ఇచ్చే ఆహారంలో ఒక గుడ్లు, మాంసము, అన్నము అవన్నీ తన కోసం పెట్టినవి తీసుకుపోయి రోజు నక్కకి ఇస్తుంది తినడానికి. రోజు కొంత దానికి ఇచ్చి కొంత ఇది తింటుంది. తిన్న తర్వాత ఇక రోజు అట్నే కొన్ని రోజులు గడుస్తుంది. గడిచిన తర్వాత ఆ కుక్కకు నక్క మీద చాలా నమ్మకం కుదిరే వరకు చాలా జాగ్రత్తగా ఉంటుంది నక్క. ఎవరికంట్లో పడకుండా ఉంటుంది, కుక్కకు అనుమానం రాకుండా ఉంటుంది. ఆ కుక్క అట్లాగే ఉంటుంది కదా అని చెప్పి ఏమంటుందంటే, నువ్వు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి, నువ్వు వచ్చి చాలా రోజులు అవుతుంది కదా, నువ్వు ఇంకా వెళ్ళిపో, నా యజమాని కంట పడితే నన్ను కూడా ఇంట్లోంచి గెంటేస్తాడు అని చెప్తుంది నక్కకు. చెప్పేసరికి ఆ నక్క ఏం చేస్తుందంటే, అరే ఇక్కడ పిల్లులు ఉన్నాయని చెప్పింది కదా అని చెప్పి దానికి ఆలోచన వచ్చి, అందరూ మంచి నిద్రలో ఉన్న టైంలో ఇంట్లోకి వెళ్ళి ఆ పిల్లులు ఉండే ప్లేస్ చూసుకొని అక్కడ పోయి చప్పు కాకుండా ఒక్కొక్క పిల్లిది గొంతు పట్టేసి చంపేసి ఇతర తీసుకొచ్చి తినేయడం. తింటూ ఆ ఎముకలు అవన్నీ పక్కకు పెట్టేసింది, కుప్పలాగా పెట్టేసింది. రెండు పిల్లులో ఏమో తింటుంది, తిని ఇంకా ఎముకలు అక్కడ వదిలేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత పొద్దున్నే లేచి చూసేసరికి ఆ పిల్లలు ఉండకపోయేసరికి యజమాని చూసి అవతలకి వెళ్ళి చూసేసరికి అవతల ఎముకలు ఉంటాయి పిల్లులవి. ఉండేసరికి యజమాని ఏమనుకుంటాడంటే, ఈ కుక్క నేను ఇన్ని రోజుల నుంచి జాగ్రత్తగా వేస్తున్నాను, విశ్వాసంగా మంచిగా ఉంటుంది అనుకుంటే, ఈ కుక్క దానికి ఏదో బుద్ధి పుట్టినట్టుంది, పిల్లని తినేసింది కదా అని చెప్పి కోపంతో ఆ కుక్కను చితక బాది ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేస్తాడు. వెళ్ళగొట్టేసరికి ఆ కుక్క చాలా బాధపడుతుంది. నేను ఒక దుర్మార్గునితో స్నేహితం చేశాను, ఆ దుర్మార్గుడిని స్నేహితం చేయమే కాకుండా దాని ఇంట్లోకి రానిచ్చి ఇవన్నీ చెప్పాను కదా, అదే నా తప్పు. ఆ దుర్మార్గులను స్నేహితం చేసినందుకు నేను వెళ్ళిపోమనగానే ఆయనతో పిల్లలను తినేసి
ఇంట్లోంచి వెళ్ళిపోయింది, యజమానితోటి దెబ్బలు తినడము గెంటేయడం అంతా నాకు వచ్చేసింది కదా అని చెప్పి కుక్క బాధపడుతుంది. అయితే ఈ కథలో నీతి ఏమిటంటే దుర్మార్గులతో స్నేహం చేయకూడదు, దుర్మార్గులను నమ్మకూడదు. ఇది కథలో నీతి. అయితే మీరు ఈ స్టోరీలు విన్న తర్వాత లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.